వాళ్ళ పేరు, వాళ్ళ ఆస్తి ఇవే కావాలి తప్ప వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానం ఉంటుంటూ వెళ్ళిపోతున్నాయి. నిజంగా కొన్ని హోల్డ్ ఓకేజ్ వెళ్తుంటే ఎంతోమంది తల్లులు పాప అక్కడ వచ్చున్నారు. ఏంటమ్మా అంటే, నాయన మేము బాగా బతికి ఉన్నాం, బాగా ఆస్తి ఉంది, పిల్లలు చూస్తలేదు నాయన, అందుకే ఇక్కడికి వచ్చేసాను నాయన, వీళ్ళు ఏదో చూసుకుంటున్నారు, 4 మెతులు పెడుతున్నారు, అవి తిని బతుకున్నాను నాయన అని చెప్తుంటే చాలా గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే తన ఆకలితో ఉండి తను తింటున్న తిండిని తీసుకొచ్చి బిడ్డలకు పెట్టి ఈ రోజున ఇంత పెద్దవాడిని చేసి ఇంత గొప్పవాడిని చేసింది. భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినా తల్లికి బిడ్డే, ప్రపంచానికి రాజు అయినా తల్లికి బిడ్డే. సో ఈ శ్రీనివాస్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని తల్లిని ఇటగా సన్మానించుకుంది. అంటే సన్మానం చేయకపోయినా తల్లి ఇవే అనుకోదు, బట్ తల్లికి ఇవ్వాల్సిన గౌరవం కానీ ప్రేమ కానీ ఇస్తే తల్లి ఎప్పుడు కూడా కొడుకు సంపాదన చూడదు, ప్రేమ చూస్తుంది. సో నాకు మా అమ్మ అంటే ఇష్టం కాబట్టి, అది కూడా నాగేశ్వర గారు డిట్టో వాళ్ళ అమ్మగారే, నేను మా అమ్మగారే, శ్రీనివాస్ గారు. అమ్మ మొహం రావటం వల్ల ఆయన అంత గొప్పవాడు అయ్యాడు, ఇంతమంది స్నేహితుల్ని పరిచయం చేసుకున్నాడు. అందుకే మేము కూడా వారిని వదులుకోకుండా పిలవగానే మేము వచ్చాం. నేను అడిగా, సార్ ముఖ్యంగా అతిథులు ఎవరు వస్తున్నారు ఇక్కడికి అని. నాగేశ్వర గారు వస్తారు, మీకు తెలుసా? లేదు సార్, వేరే వారి ద్వారా వెళ్ళి మా అమ్మగారికి నాగేశ్వర గారు అంటే చాలా ఇష్టం, ఆయన సినిమాలు అసలు టీవీలో వస్తే ఇక అలా అతుక్కుపోయి ఉంటుందండి, వారి చేతుల మీదుగా చేయాలని అనుకుంటున్నాను అనగానే చాలా ఆనందం వేసింది. సో వారికి ఉన్న ఛానల్లో వెళ్ళి మా గురువు గారిని నిజంగానే ఈ ఫంక్షన్కి రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. గురుగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం తెప్పించిన శ్రీనివాస్ గారికి. అయ్యా, మా అమ్మగారు ఏడుస్తుందండి, నేనేమో డబ్బులు ఇవ్వలేము. లేదండి, మా అమ్మకి బాగా కొంచెం ఎమోషనల్. ఎందుకంటే ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పారు, ఒకరోజు అన్నం ఉంటే పప్పు ఉండదు, పప్పు ఉంటే ఆవకాయ ఉండదు అనే విషయం మీద మా అమ్మని ఎందుకు ఇలా చూడగానే కల్వడి తీసి కల్పిట్ చేస్తుంది. అప్పుడే అర్థమైపోయింది, మై మదర్ ఇస్ వెరీ ఎమోషనల్.